ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. 1 తిమోతి 4వ అధ్యాయంలోని 7వ వచనం నుంచి చూద్దామండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. దేవుడు ఈ దినాన మనల్ని హెచ్చరిస్తున్నారండి. మనం ఈ లోకరీతి అయినటువంటి మాటలు మాట్లాడకుండా ఇతరులతో మన సమస్యలు కావచ్చు లేదా ఈ లోకరీతైన మాటలు మాట్లాడుతూ మన సమయమును వృధా చేసుకోకుండా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను మన విషయాలను కూడా కొన్నిసార్లు ఇతరులతో డిస్కస్ చేస్తూ సమయమును మనము వెచ్చిస్తూ ఉంటాము. లేదా ఈ లోకరీతిలోనూ ఎన్నో విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం కనుక ఆ విధంగా మన సమయమును వృధా పుచ్చొద్దు అని చెప్తున్నారు దేవుడు. ఎందుకని అంటే మన సమయం ఎంతో విలువైనది కనుకని దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. ఎవరికి వాళ్ళమే దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నా సమయమును, నీకు ఎన్నో సమస్యలు ఈ లోకంలో ఉన్నాయి, ఎంతోమంది నలిగిపోతున్నారు, లేదా నా ఇంటి విషయంలోనే నేను ప్రార్థన చేసుకోవటానికి అనే ఆ సాధకం అనేది అనగా సమయమును దేవుని దగ్గర గడపటం అనేది మనల్ని ప్రాక్టీస్ చేయమని దేవుడు ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. అలాగే 8వ వచనంలో అంటున్నారు కదా, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును. అనగా మనము చేసే ప్రార్థన కానీ విజ్ఞాపన కానీ మనసుతో చేస్తున్నామా, ఈ మాటను బట్టి మన హృదయంతో చేస్తున్నామని ఎవరికి మనము ఒక వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ వాక్యం మనకి బయలుపరుస్తోందండి. అందుకని ఏమంటున్నారు ఇక్కడ, శరీర సంబంధమైన సాధకము అనగా ఆచార వ్యవహారంగా ఈ దినము దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఈ దినము నేను ప్రార్థన చేయాలి, ఇంకా ప్రార్థన చేయలేదని మనం సమయం ఇవ్వటానికి అలాంటి ప్రయత్నం చేసినట్లయితే కొంచెము మట్టుకే ప్రయోజనకరం అవుతుంది అంటున్నారు. అంటే మనం 10 మాటలు మాట్లాడితే దేవుని హృదయముతో మన హృదయం ఒక మాటకే కలవచ్చును కనుకనే ఆ మాట చెప్పబడుతోంది. తర్వాత అంటున్నారు కదా, దైవభక్తి ఇప్పటి జీవము విషయములోనూ రాబోవు జీవ విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమవును. దైవభక్తి అనగా దేవుని అందరి భయభక్తులతో దేవుని సన్నిధిలోకి నేను వస్తున్నాను అని మనసంతటితో హృదయం అంతటితో ఎప్పుడైతే మనము ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి హృదయం అంతటితో వెళ్తామో దాని గురించి ఏమని చెప్తున్నారంటే అది ఇప్పటి జీవము విషయంలోనూ, ఇప్పుడు మనము మన దైనందిన జీవితంలో దేవునితో గడపవలసినటువంటి సమయము, దేవునితో నడవవలసిన సమయానికి ఎలా అయితే అవసరం అవుతుందో అంతేకాదు, కానీ మనము పరలోకముకు వెళ్ళిన తర్వాత కూడా ఆయనతోటి మన జీవము, ఎందుకనగా మనము తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభువు కూర్చుంటారు, ఆయనతో పాటు మనము కూడా సమానమైన వారముగా ఉంటామనే నిరీక్షణ కలిగిన వారముగా ఉన్నాము కనుక మనం ఎల్లప్పుడూ కూడా అది మన మనసునందు దైవభక్తి అంటే దేవుని అందరి భయభక్తులతో ఆయనతో నేను సంచరించవలసిన దానిని, ఆయనతో నేను నడవవలసిన దాన్ని, ఆయనకి ఇష్టరాలుగా నేను జీవించాలి, నాకు ఇచ్చిన తలాంతులని, నాకు ఇచ్చినటువంటి వరములను నేను ఆయన యొక్క పని కొరకు, క్రీస్తు చెప్పిన పని కొరకు మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళవలసిన సమయం ఇది అనే ఒక భయముతో మనము వెళ్ళాలండి. 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఇదండి మనం చేయవలసిన పని. దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చారు, మనకు ఒక పని ఇచ్చారు. ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో విషయాలు మన ముందు, మన దేశ పరిస్థితుల గురించి, మన చుట్టూతో ఉన్న వారి పరిస్థితుల గురించి ప్రార్థన చేయవలసిన అంశాలు అనేకం ఉన్నాయి. అందుకనే రాజుల కొరకు, అధికారులందరి కొరకు, రాజులు అయితే లేరు కానీ మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు, దేశ పరిస్థితులు, సీఎంలు, గవర్నర్లు, వీరందరి కొరకు, అలాగే అధికారుల కొరకు కూడా ఎందుకు చేయాలండి? మనము
సుఖముగాను నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును అదండి మనం చేయవలసిన పని. మరి ఆ పని చేయవలసిన అవసరతలోనూ మనం ఆ పని చేయవలసిన బాధ్యత మన మీద ఉందనే దేవుడు మనల్ని ఇక్కడ హెచ్చరిస్తున్నారు. 9వ వచనంలో చెప్తున్నారు కదా, ఈ వాక్యము నమ్మతగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునయ్యున్నది అనగా మనకిచ్చినటువంటి హెచ్చరికని మన జీవితంలో మన ప్రార్థనాపూర్వకంగా దైవభక్తి కలిగి ఇప్పటి జీవము విషయములోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఏదైతే మనం ప్రార్థన చేయాలో ఒక స్థిర నిశ్చయతతో మనం దేవుని దగ్గరికి వెళ్తామో మన నిరీక్షణలో మనం ఒక ఫలమును పొందుకోగలమండి. అలాగే 10వ వచనంలో చెప్పబడుతోంది, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక మరి మనము విశ్వాసులమైన మనము ఈ లోకపరమైనటువంటి జీవన విధానములో కొట్టుకుపోకుండా ఈ లోకపరమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లతో మన సమయమును వృధా పుచ్చక మన సమయం మన శరీర ప్రాణాత్మలు క్రీస్తుకు చెందినవని మనము ఆయన వెల చెల్లించుకొని ఉన్నారు. మనల్ని పాపం నుంచి శాపం నుంచి విడిపించి ఉన్నారు కనుక మనము చేయవలసిన పని మన దేశ పరిస్థితుల కొరకు మన చుట్టూతో ఉన్నవారి పరిస్థితుల కొరకు మరి 1 తిమోతి 2వ అధ్యాయంలో 1-2 వచనాల్లో చెప్పబడినట్లుగా ఆ పని చేయబద్దులమై ఉన్నామని ఈ వాక్యం మనకి చాలా స్పష్టంగా వివరిస్తోందండి. మరి ఈ వాక్య ప్రకారము మనల్ని మనము మరి దేవునికి అత్యధికంగా సమయం ఇవ్వాలని మన చుట్టూతో ఉన్న పరిస్థితుల్ని మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఆ విషయంలోనూ మరి జరగవలసినటువంటి అన్ని విషయాల్లో కూడా మనం ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని ఈ వాక్యం మనకి వివరిస్తుండగా దీన్ని అంగీకరిస్తూ దేవుడు మనల్ని ఆ యొక్క ప్రార్థనా జీవితంలోకి మనల్ని కూడా నడిపించునుగా కానీ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.